నీకు అందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. సో అలాంటి వీడియోస్ పెడుతున్నావు, ఏమైనా అవకాశం ఇవ్వగలరా? నేను కూడా ఎక్స్పీరియన్స్ పొందగలను. నువ్వైతే నా ముందుకు రా, నేను చెప్పు తీసుకొని పోతాను. కానీ చెప్పు ఎందుకు నువ్వు చేసే వీడియోలు బట్టి వాడు అడుగుతున్నావు. నేనేమంటున్నా, ఒక హస్బెండ్ వైఫ్ మంచిగా ఉండాలని. వాడు వచ్చి నన్ను చెప్తా అంటే నేను చెప్పు తీసుకొని మళ్ళీ వీడియోలు చూసిండో వాడు ఏదో వాడికి ఏమో అనిపించింది, వాడు ఏదో అడుగుతుండు. ఏదో అడిగితే నేనేదో ఇస్తానా, అట్లేం కుదరదు. ఏదో అడిగితే నేనేదో ఇస్తానా, అట్లేం కుదరదు. అంటే సరే, నీకు వచ్చిన నీ వీడియోస్ కామెంట్స్, నువ్వు చేసే వీడియోస్కి కింద వచ్చే కామెంట్స్ నేను అడుగుతా. సో ఆ ఒక్కొక్క కామెంట్కి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు, ఎట్లా రెస్పాన్స్ అవుతావు అనేది చూద్దాం. నీకు వచ్చిన మొదటి కామెంట్ ఒక ఆయన కామెంట్ చేసిండు, చెప్పుతో కొట్టాలి దీన్ని అమ్మాయి అంటారా, చెప్పుతో కొట్టాలి దీన్ని అమ్మాయి అంటారా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. తిరిగి నేనే చెప్తా కొడతాను వాడిని. అసలు వాడెవడు నా కామెంట్ చేయడానికి? నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నా కామెంట్ చేయాలంటే ఉండాలి కదా కొంచెం అన్న సిగ్గు. సరే, ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, నీ మొబైల్ నెంబర్ ఉంటే కింద పెట్టు, నేను కాంటాక్ట్ అవుతా. చెప్పు, దానికి నువ్వు రియాక్ట్ ఏమవుతావు? అసలు నా నెంబర్ ఎవరికి నేను ఇచ్చిందే లేదు, నా పర్సనల్ నెంబరు, అంతకుమించి ఏం లేదు ఇంకా. అయితే ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, నీతులు వర్లించకో, నీ గురించి నువ్వేంటో తెలుసుకో. నీతులు వర్లించకో, నీ గురించి నువ్వేంటో తెలుసుకో. నా గురించి నేనేంటో నాకు బాగా తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు, నా హస్బెండ్కి తెలుసు. నువ్వు వచ్చి నాకు నీతులు చెప్పాల్సినంత అవసరం లేదు. నీదేంటో నువ్వు ఇంట్లో చూసుకో. అయితే ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, నీకు వచ్చిన కామెంట్స్ చూసుకుంటున్నావా ఎంత వల్గర్గా ఉన్నాయి, అందులో నిన్ను ఎలా వేసుకుంటారు, ఎలా తిడుతారు. నా కామెంట్లు అయితే నేను పర్టికులర్గా అన్నీ నేనేం చూడను, నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. చూడాలంటే అవి కొంచెం మంచిగా ఉంటేనే చూస్తాను, లేకుంటే చూడను కూడా. ఏవి మంచిగా ఉంటే చూస్తారు అంటే కామెంట్స్ చూస్తారా. అయితే ఇంకొక ఆయన కామెంట్ చేసాను, నువ్వు డాక్టర్ సమరం గారి కూతురా. నేనే డాక్టర్ సమరం కాదు, నేను డిప్లొమా చేసిన, కంప్లీట్ అయింది. నేనేదో హస్బెండ్ వైఫ్ మంచి ఒక రిలేషన్షిప్లో ఉండాలని చెప్తున్నా. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, నీకు బాగా ఆ షోక్ ఏంటి, నీకు బాగా ఆ షోక్ ఏంటి. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? నాకు ఆ షోకే కావాలా, ఎందుకంటే నేను దాంట్లోనే ముందుకు వచ్చాను కాబట్టి. అంటే దాంట్లో ముందుకు వచ్చా అంటే ఏ విధంగా ముందుకు వచ్చావు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు, వాళ్ళకి చెప్పు సమానం. దాంట్లోనే ముందుకు వచ్చాను కాబట్టి నేను అవి చెప్తున్నా. నేను చాలా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి, అలాగే నా ఇవి కూడా ఉన్నాయి. ఒక హస్బెండ్ వైఫ్ మంచిగా ఉండాలని చెప్తున్నా. అది వల్గర్ అంటే చూడకండి, మీ ఇష్టం. చూడకండి, మీ ఇష్టం. ఆమె చేసే వీడియోలు అయితే ఆమె చేస్తుంది. ఇంకా నీకేమైనా పిచ్చి ఉందా? పిచ్చి ఉంటే ఇంత ఫేమ్ ఉండేదే కాదు కదా నాకు. నువ్వు చెప్పేది ఏంది, నువ్వు చేసే వీడియోలు ఏంది, నీ ఫేస్ కట్అవుట్ ఏంది, ఇంత అందంగా ఉన్నావు, నువ్వు చేసే వీడియోలు ఏంది కాదు. నువ్వు అంటున్నావా లేకుంటే వాళ్ళు అంటున్నారా? వాళ్ళు అంటారు కానీ కమెంట్స్ నేను పబ్లిక్ చూపిస్తాను డైరెక్ట్. ఏమంటాడు? నువ్వు చేసే వీడియోలు ఏంటి, నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావు, ఇలాంటి వీడియోలు అవసరమా, మంచిగా ఉండొచ్చు కదా. అందంగా ఉన్నానని నువ్వే చెప్తున్నావు కదా నా పద్ధతి గురించి. మరి పద్ధతి గురించి మాట్లాడేవాడివి అదెందుకు రిపీట్గా తెస్తున్నావు? అయితే ఇంకొక ఆయన కాంబినేషన్, నువ్వు నాకు కనిపిస్తే ముఖం మీద ముక్త. నువ్వు నాకు ముందు కనపాడు, నీకు ఎట్లా వాయించాలో నేను చూస్తా. కానీ నీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చింది? దేంట్లో? సెక్స్లోనా? అందులో. ఎందుకంటే నేను ఒక వైఫ్ని కాబట్టి. ఆ వైఫ్ అంటే ఎక్స్పీరియన్స్ వస్తుందా? అంటే వైఫ్ కాకముందు ఎలా ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఈమె పాయింట్. నేను నాకు మ్యారేజ్ అయిన తర్వాత అట్లా నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు మనకు చెప్తారు, ఇట్లా ఉండు హస్బెండ్తో అని చెప్తారు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే నా సొంతంగా. నేను మీరు చాలా అందంగా ఉన్నారు, నాకు మీ నంబర్ ఇవ్వగలరా, ట్రై చేసుకుంటా. ట్రై చేయడానికి ఆల్రెడీ నేను కమిటెడ్, నాకు మ్యారేజ్ అయ్యింది. తొండ ముఖం దానా, నీకెందుకు వీడియోలు, పబ్లిక్ సరిపోతారు, జరా చూసి చేసుకో వీడియోలు.
పబ్లిక్ చూడాలనే చేస్తున్నా. నీకెందుకు తొందర చూసి చేసుకో, ఇట్లా వల్గర్ వీడియోలు చేయకు అని అంటుంది. వల్గర్ వీడియోలు నీకు అనిపిస్తే నువ్వు చూడకబ్బాయి నువ్వు ఇట్లా నువ్వు చేస్తే వాళ్ళు చూస్తారు, నువ్వు చేయకపోతే వాళ్ళు, నువ్వు చేయడం బంద్ చేస్తే వాళ్ళు చేయడం బంద్ చేస్తారు, చూడడం బంద్ చేస్తారు. ఎందుకే చూడాలి, పర్టికులర్ గా వాడికి మంచిగా ఉంది కాబట్టి చూస్తాడు. వానికి ఏం మంచిగా అనిపించిందో చూస్తుండు, చూడండి. అంతేగా మీకు ఏం మంచిగా అనిపించిందో ఏం చూస్తాడు. సరే, ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, ఎందుకు ఇంత లేకి వీడియోలు తీస్తున్నావు? లేక్ వీడియోలో నీకు అనిపిస్తుంది, చూసేటోళ్ళకి వాళ్ళకి అనిపించలేదు కదా. నువ్వు పెద్ద లేకోడు కాబట్టి నీకు అట్లా అనిపిస్తాను. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, నువ్వు అతి పెద్ద దందవి అట్లా మాట్లాడుతున్నావు, నువ్వు అతి పెద్ద దందవి అంటే. అవును, నేను అతి పెద్ద దందని కాబట్టి మీ అక్క ఉంటుంది, నీకు ఒక చెల్లు ఉంటుంది, నీకు ఒక వైఫ్ ఉంటారు, వాళ్ళు కాదు కదా పత్తిత్తులు. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, కరెక్ట్ చెప్పు, చీ నువ్వు ఆడదానివేనా, నీకెందుకు ఈ బతుకు? మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా ఆడపిల్లలు, వాళ్ళు కూడా రిపీట్గా నా హస్బెండ్ కానీ నా ఫాదర్ కానీ ఇట్లాగే అంటే నువ్వు ఊరుకుంటావా? చెప్పు తీసుకొని కొడతారు కదా. ఒకసారి నా ముందుకు వచ్చి నువ్వు మాట్లాడు, అసలు నిన్ను ఎట్లా చూసుకుంటానో అట్లాగే చూసుకుంటా. నీకు అందులో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, సో అలాంటి వీడియోస్ పెడుతున్నావు, ఏమన్నా అవకాశం ఇవ్వగలరా, నేను కూడా ఎక్స్పీరియన్స్ పొందగలను. నువ్వైతే నా ముందుకు రా, నేను చెప్పు తీసుకొని కొడతాను కానీ. చెప్పు ఎందుకు నువ్వు చేసే వీడియోలు బట్టి వాడు అడుగుతుండవు. నేనేమంటే నా ఒక హస్బెండ్ వైఫ్ మంచిగా ఉండాలని, వాడు వచ్చి నన్ను చెప్తా అంటే నేను చెప్పు తీసుకొని మళ్ళీ వీడియోలు చూసిండో వాడు ఏదో వాడికి ఏమో అనిపించిందో వాడు ఏదో అడుగుతుండు. ఏదో అడిగితే నేను ఏదో ఇస్తానా, అట్లా ఏం కుదరదు. అయితే ఇంకొక ఆయన కాదు, ఇంత తీటరాని ఉన్నావు ఏందే నువ్వు? అంత తీటరాన్ని మరి, అదే అంత తీటరాన్ని కాబట్టి నా వీడియోస్ రీచ్ చూసుకోండి. తీట అంటే ఏంటి, మంచిగా ఉన్నాయి కాబట్టి. తీట గీట అన్నామంటే చెంప పగులుతుంది. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, వస్తే అంత ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు కూడా కొంచెం పంచు. ముందు నీ ఇంట్లో దాన్ని చక్కగా చూసుకోరా. చక్కగా చూసుకోరు. అరే ఇంకొకరా కామెంట్లు పెడతారు, బేకార్ కామెంట్లు అన్నీ. మంచి కామెంట్లు అవి ఉన్నాయి నీకు, అవి అడుగుతాను. ఆంటీ నువ్వు ఆంటీవా అమ్మాయివా? నేను అమ్మాయినే, నాకు 23 ఏజ్. అమ్మాయి అమ్మాయినే, ఎందుకంటే నమ్మలా? ఆంటీ అంటావా మరి? అయితే ఆంటీ అంటారు. మరి ఇంకొక ఆయన కామెంట్ చేసింది, నీ ముద్ద. ఒక ఆయన కాబట్టి నీ ముద్ద ఒక ఆయన కామెంట్ చేసి, నీ ముద్దల వీడియోలు ఎందుకు వేస్తున్నావు అంటే దానికి ఏం సమాధానం చెప్తాను? మీరే అది పగల కొడితే చక్కగా తయారవుతుంది. కరెక్ట్ చెప్పు, వానికి ఆన్సర్ నువ్వు నచ్చినదండి, కరెక్ట్ చెప్పు నాకు. అదే కింద పగల కొడితే చక్కగా తిన్నంగా వస్తావు నువ్వు. నీకు వెనకాల ముందలా కొట్టేవాడు లేక భయం లేకుండా ఇలాంటి చెత్త వీడియోలు చేస్తున్నావు. భయపడేవాడు ఎవడన్నా పెట్టాలి, నిన్ను భయపెట్టాలి. దా మా ఆయన ఖాళీగా ఉండు, నీకు వెనక పెట్టి బాగా నూకుతాడు. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, నీ నంబర్ నా దగ్గర ఉంది, ఫోన్ లిఫ్ట్ చెయ్యి. ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు, భయపడుతున్నావా? అసలు నేను రెస్పాన్స్, నా నెంబరు నీకు ఇచ్చిన ఎవడో వాడని పట్టుకుంది అన్నాడు పోరంబోకోడు. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, గుడ్ మార్నింగ్ మేడం, ఆ గుడ్ మార్నింగ్ తీసి పెట్టుకో అని కామెంట్ చేసి. ఆయనకి నువ్వు చెప్పే కామెంట్కి కరెక్ట్ రెస్పాన్స్ అవ్వదు. నువ్వు చేసే వీడియోలు నీ ఇష్టం కదా, నీ కామెంట్లు వచ్చేటానికి కరెక్ట్ కదా చెప్పు. ఇలాంటి కామెంట్లు చేసేటోళ్ళకి ఏం చెప్తా సమాధానం? మీకు కూడా ఉంటారు, చూసుకోండి. ఇంకొక ఆయన కామెంట్ చేసి, నువ్వు ఎంత కసిగా ఉన్నావు, ఏం పాడుతూ ఉంటావు, ఏ సోప్? నేనా? ట్రిపుల్ సోప్. అదే సోప్ వాడతారు అందరూ, కరెక్ట్ చెప్పు. ట్రిపుల్ నువ్వు కూడా వాడు చూడు, అంత స్లిమ్గా తయారవుతావు. స్లిమ్ ట్రిపుల్ అంటావు, మీరు కూడా ఆర్డర్ తెల్లగా ఓడరు. మొన్న మార్నింగ్ నువ్వేనా పొద్దున ఇలాంటి వీడియోలు పెడుతుంది? నేనే. నీకు అంతగా చూడబుద్ధి కాకపోతే ఇట్లా అనేసి అన్నాను కదా, నేను ముందే చెప్తాను. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, కరెక్ట్ ఉండాలి దీనికి రిప్లై, చాలా గల్గరగా కామెంట్ చేసిండు. డైరెక్ట్ అడుగుతున్నాను, వస్తే దందా నీకేం పని పాట లేదా, పని చేసుకో ముండా. నీకేం పని పాట లేకపోతే మా ఇంటికి వచ్చి మా కుక్క ఆతులు పిక్కో. రోజు ఆమె అదే పని చేస్తాం కాబట్టి నువ్వు విరిగికోర్రి. నేను ఎందుకు పని చేస్తాను? నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రతి దాంట్లో. నువ్వేం
అంటున్నావు మరి? అవును కమెంట్ చేసిండు కరెక్ట్. నువ్వు ఎట్లా అట్లా అంటావు? సరే ఇంకొక ఆయన కమెంట్ చేసిండు దానికి చెప్పు. మీరు ఎక్కడ ఉంటారో లొకేషన్ పెట్టండి వస్తా. లొకేషన్ ఏమి అవసరం లేదు. ఆ. ఎందుకు లొకేషన్ పెడితే ఇంటికి వస్తారానా? మీ ఇంటికి మా ఇంటికా? ఇంటికి వచ్చి ఏం చెప్తాడు? ఏమో నువ్వు చెప్పే నీతి వద్దులు నీకే చెప్తాడేమో. అంత సీన్ ఏం లేదు కానీ. ఆ, ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, ఆపవే అమ్మ నీ సొల్లు వీడియోలు చూడలేకపోతున్నావు. నీకు సొల్లుగా అనిపిస్తే చూడకరా, అది డాష్. నీకు ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా, 1 lakh ఇస్తా, నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పు నేను వస్తా. తిరిగి నీకే ఇస్తాను ఆ 1 lakh. మా ఆయన పక్కలో పంట పెట్టింది భార్యని, ఇస్తారా మరి? అయితే ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, కేక ఉన్నావు డార్లింగ్, ఇంత అందమైన వీడియో ఇలాంటి వీడియోస్ చేయొచ్చు ప్లీజ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి చూడండి మీరు. ఇవి మీకు చూడాలనిపిస్తే చూడకండి, మీ ఇష్టం. ఇంకా ఇంకొక ఆయన కామెంట్ చేస్తుంది, వస్తా ఇస్తా వెళ్తా తట్టుకోలేవు, గుడ్ బాయ్. నువ్వు ఒకసారి వచ్చి చూడరా సుల్లిగా. ఇంకా నాకు బూతులు మామూలుగా రావు, వచ్చామంటే. ఇంకొక ఆయన కామెంట్ చేసి నువ్వు ఏ ఉద్దేశంతో ఇలాంటి వీడియోస్ చేస్తున్నావు దానికి చెప్పు, కరెక్ట్ చెప్పు. చెప్పాను కదా, ఒక హస్బెండ్ వైఫ్ ఒక మంచి రిలేషన్షిప్లో ఉండాలని నేను చెప్తున్నా. మీకు అంత వల్గర్గా ఉంటే చూడకండి, అర్థమైందా? ఇంకోసారి రిపీట్గా కామెంట్లు గుద్దుతున్నారు అనుకో, గుద్ద బాగా దంగుతా. నా సంగతి కూడా తెలియదు. ఒకసారి నీకు కరాటే వచ్చా? కరాటే రాదు, ఒకసారి నా ఎదురుగా పడండి. మీకు సరే నువ్వు గుద్దుతా అంటున్నావు, కేజీ కండలేదు, ఏం చూసుకుని గుద్దుతావు నువ్వు? ఊపితే ఎగిరిపోతావు. కేజీ కండ నువ్వంటేనావా వాళ్ళంటున్నారా? ఆయన అంట వాళ్ళంటే ఒకసారి మీరు నా ముందుకు వచ్చి చూడండి. ఒకసారి వస్తే నేను బక్కగా ఉన్నాను అంటున్నాను కదా, బుక్కలు పగిలేటట్టుగా కొత్తా. ప్లీజ్ నువ్వు ఇన్స్టాగ్రామ్ ఐడి డిలీట్ చేయి, లేకపోతే ఇంటికి వచ్చి పలా కొడతా. మీరు బాగా పోతారు అలా ముందు వెనక, దేనికి పనికి రాకుండా పోతాం. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, నీకు దమ్ము ధైర్యం సీము రెత్తురు ఉంటే, ఒక అమ్మాయి అంటే పౌరుషం ఉంటే నీకు అడ్రస్ పెట్టు, నంబర్ పెట్టు, చూసుకుందాం, బరాబరు చూసుకుందాం, ఎట్లా అయితే అట్లా. నీకు ఎందుకు పెట్టాలా? నువ్వు ఎవరివని పెట్టాలా? ఎవరివని పెట్టాలా? నువ్వేమైనా మా రిలేటివ్స్వా? నువ్వేదో నేనేంటంటే కుక్క వాగుతుంది అన్నట్టు వాగుతావు, వాగుతూనే ఉంటావు అంతే. అదే ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, పోవే ఉప్మా అని కామెంట్ చేసి, ఉప్మా ఉప్మా అంటే పోవే ఉప్మా అని కామెంట్ చేసి, ఉప్మా అంటే నువ్వే వేసుకోదాన్ని, పోవే ఉప్మా అని కామెంట్ చేసాడు. ఏమో మరి నాకు తెలియదు. ఉప్మా అంటే తెలియదా నీకు? సరే నువ్వు డాక్టర్ సమరం గారిని నెత్తిలో నుంచి ఊడిపడ్డావు, అది మీ అభిమానం. మరి నువ్వు ఇలాగే వీడియోస్ పెడుతుంటే నీపై కేసు పెట్టి నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే కేసు పెట్టి రారా నా ముందుకి. కేసు పెట్టుకునే వస్తుందంట. అదే పెట్టుకొని రారా నువ్వు నా ముందుకైతే. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, పిచ్చి పిచ్చి ప్యూన్ తీరి వీడియోస్ చేస్తున్నావు, పిచ్చి ముఖం దానా, పిచ్చి పట్టినట్టుంది, ఎర్రగడ్డికి పిచ్చి ముఖం దా. నాకు అంత పిచ్చి ఉంటే నేనైతే రీల్స్ చేయను. ఇప్పుడు నన్ను డాక్టర్తో పోలుస్తున్నారంటే మీరు కూడా కొంచెం ఆలోచించాలి కదా, నా ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఏంటో. సరే మీకు ఈ భార్య భర్తలు చేసుకునే వీడియోస్ చెప్తున్నారు, ఓకే, మీరు ఎవరైనా కిటికీలకి వెళ్ళి చూసారా? అలాంటి కరెక్ట్గా చెప్తున్నారు. కిటికీలకి వెళ్ళి నేనే చూస్తారా బేకర్గా? కిటికీలకి వెళ్ళి చూస్తున్నావు కాబట్టి నువ్వు అంత ఈజీగా చెప్తున్నావు అని అడుగుతున్నాయి.